ఫ్రెండ్స్, ఈ పండగ సీజన్ స్పెషల్గా మన ఛానల్లో కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. ఆ సిరీస్ ఏంటంటే, ఇప్పుడు మీరు పండగకి ఏదైనా బండి కొనుక్కోవాలనుకుంటే ఆ షోరూమ్ని విజిట్ చేస్తారు. సో నేను కూడా సేమ్ మీలానే ప్రతి ఈవీ షోరూమ్ని విజిట్ చేసి ఆ షోరూంలో ఉన్న వెహికల్స్ ఏంటి, వేరియంట్స్ ఏంటి, ప్రైజెస్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి, రేంజ్ ఏంటి, అండ్ పండగకి ఆ షోరూమ్ వాళ్ళు ఆఫర్స్ ఏమి ఇస్తున్నారు, సో ఈ డీటెయిల్స్ అన్నీ మీకోసం నేను ఒకే వీడియోలో తేబోతున్నాను. సో ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కొక్క వీడియో. సో దానిలోని భాగంగానే ఈరోజు నేను బజాజ్ చేతక్ షోరూమ్కి వచ్చాను. ఈ షోరూమ్ వచ్చేసరికి హైదరాబాద్లోని బేగంపేట్లో ఉంది. సో ఈ షోరూంలో అంటే ప్రస్తుతం ఈ ఫెస్టివ్ సీజన్కి మనకి బజాజ్ చేతక్ బ్రాండ్లో ఎన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి, వాటి డీటెయిల్స్, స్పెసిఫికేషన్స్, ప్రైజింగ్, ఆఫర్స్ అన్నీ ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. సో ఎవరైతే ఈ పండగకి బజాజ్ చేతక్ స్కూటర్స్ని కొందామని ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ బజాజ్ చేతక్ బ్రాండ్ తర్వాత ఇంకా ఏ బ్రాండ్కి ఏ షోరూమ్కి వెళ్ళమంటారు, ఏ వెహికల్స్ని కవర్ చేయమంటారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. సో ఎలాంటి లేట్ చేయకుండా షోరూమ్ లోపలికి వెళ్ళిపోయి వేరియంట్స్ ఏమున్నాయో చూసేద్దాము. దానికన్నా ముందు ఈవీ తెలుగు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హై బటన్ని క్లిక్ చేసి మన ఛానల్ని ఇంకా చాలా మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళి నా పేరు ఆదిత్య అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఫ్రెండ్స్, ఇదే బేగంపేట్ చేతక్ షోరూమ్. హలో సందీప్ గారు, బాగున్నానండి. సో ఈయన ఈ బేగంపేట్ చేతక్ షోరూమ్ యొక్క స్టోర్ మేనేజర్ అన్నమాట. సో ఈయన అడిగి ఈ చేతక్ వెహికల్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. సో నా ఫస్ట్ క్వశ్చన్ అండి, అసలు చేతక్లో ఈ మధ్య చాలా వేరియంట్స్ వచ్చాయి. సో 3501 అని, 02, 03, 001. సో నాతో పాటు జనాలు కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఫస్ట్ క్లారిఫికేషన్ ఇవ్వండి, 2025 పండగ సీజన్కి చేతక్లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, వాటి పేర్లు ఏంటి? ఇప్పుడు మన దగ్గర చూసుకుంటే 4 వేరియంట్స్ ఉన్నాయండి. బేస్ వచ్చేసి 3001, అది వచ్చి 3 kW బ్యాటరీతో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 3501 టాప్ సెగ్మెంట్. నెక్స్ట్ వచ్చి 3502, అది వచ్చేసి మిడ్ సెగ్మెంట్ కిందకి వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 3503, సో అది బేస్ సెగ్మెంట్ కిందకి వచ్చేస్తుంది. ఈ మూడిట్లో బ్యాటరీ కెపాసిటీ అంతా సేమే ఉంటుంది, బట్ టెక్నికల్ ఫీచర్స్ మాత్రం మనకి వేరియేషన్ వస్తూ ఉంటుంది అనమాట. సో దాని ప్రకారంగానే ప్రైస్ వేరియేషన్ కూడా మనకి నడుస్తూ ఉంది అనమాట మార్కెట్. సో ఫస్ట్ ఇక్కడ 4 వేరియంట్స్ ఉన్నాయి. సో దీంట్లో ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దామండి? సో స్టార్టింగ్ వచ్చి మనం బేస్ సెగ్మెంట్ నుంచి స్టార్ట్ చేసేద్దాం. సో ఇది వచ్చేసి మనకి 3001. రీసెంట్గానే దీని కంప్లీట్ రివ్యూ కూడా చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో దాంట్లో ఇన్డెప్త్గా నేను ఈ బండి గురించి మాట్లాడాను. సో ఇక్కడ మనం డెప్త్గా మాట్లాడుకోలేము కాబట్టి మెయిన్ స్పెసిఫికేషన్స్ ఏంటో అవి అడిగి తెలుసుకుందాము. సో దీని మెయిన్ స్పెసిఫికేషన్స్ ఏంటి? సో డిజైన్ మొత్తం 4 సేమ్, 4 సేమ్ మెటల్ బాడీ అండి, సేమ్ ఉంటుంది. బట్ ద మేజర్ పోర్షన్ వచ్చేసి మనకి కానీ ఈ బ్యాటరీ మోటార్ అనేది మనకి డిఫరెన్స్ వస్తూ ఉంది. సో ఇది వచ్చేసి 3 kW బ్యాటరీ అవుతుంది మనకి. 0 to 100 అవడానికి మనకి 6.5 hours టైం పట్టింది. బట్ ఫుల్ ఛార్జ్ చేసుకుంటే మనకి 110-100 రేంజ్లో వచ్చేస్తుంది. అగైన్ వెయిట్ యాడ్ చేస్తుంటే అక్కడ పవర్ టు వెయిట్ రేషియో ఉంటుంది కాబట్టి తగ్గే ఛాన్స్ ఉంటుంది. బట్ ఈ వెహికల్ మొత్తం మనం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది లైక్ ద పీపుల్ ఓన్ షాప్స్ కానీ ఈ డెలివరీ బాయ్స్ ఉంటారు కదా, సో వాళ్ళు మ్యాక్సిమం ఇవే వెహికల్స్ తీసుకుంటున్నారు అనమాట బేసిక్లీ మనకి. సో యాజ్ ఆఫ్ నో చేతక్లో మీరు ఎంట్రీ లెవెల్ బండి తీసుకోవాలంటే ఈ చేతక్ 3001 3 kWh బ్యాటరీ, ఒక 100 to 110 kilometers రియల్ రేంజ్. ఇది ఎంత స్పీడ్ వెళ్తుందండి? ఇది వచ్చి టాప్ స్పీడ్ వచ్చి 62 km/h వస్తుంది. దీంట్లో బూట్ స్పేస్ ఎంత వస్తుందండి? దీంట్లో వచ్చేసి మనకి 35 liters వస్తుంది. అండ్ మనకి సీట్ అనేది మొత్తం ప్లేన్ వస్తుంది, కొంచెం వచ్చేస్తుంది. డిజైన్ కూడా మొత్తం ప్లేన్, ఎక్స్ట్రా గ్రాఫిక్స్ ఏమి ఉండదు. సో ఇది బేస్ వేరియంట్, తక్కువ ప్రైస్కి వస్తుంది కాబట్టి దీంట్లో ఎక్కువగా మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ ప్రైస్ ఎంత అండి దీన్ని? ఇది వచ్చి ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చి 1,07,000 పడుతుంది. అండ్ ఆన్ రోడ్కి వచ్చేసరికి ఎంత ఎక్స్ట్రా యాడ్ అవ్వచ్చు? కస్టమర్ డిపెండ్స్ ఉంటుంది కదా, ఒక 10-15,000 వేరియేషన్ వస్తూ ఉంటుంది. ఇన్సూరెన్స్ అని, యాక్సెసరీస్ అని, సో కొన్ని ఉంటాయి కంపెనీ యాక్సెసరీస్. సో అది కస్టమర్ ఆప్షన్ చేసుకుని డెఫినెట్గా ద ప్రైస్ షుడ్ బి వ్యారీ అండి. సో అండ్ ఈ పండగ సీజన్కి బజాజ్ సైడ్ నుండి ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా? డెఫినెట్గా అండి. సో ఈసారి ఆఫ్టర్ కమ్యూనికేటింగ్ విత్ అమెజాన్ పీపుల్, సో ఈసారి మాత్రం డెఫినెట్గా అప్ టు 15,000 డెఫినెట్గా వస్తుందండి. సో డిపెండ్స్ అపాన్ యువర్ క్రెడిట్ కార్డ్ మీద బట్టి అండి. రైట్. సో చేతక్ లైనప్లో ఏ బండి తీసుకున్నా అది కూడా అమెజాన్లో మీరు కార్డ్ డిస్కౌంట్ అప్లై చేస్తే ఫ్రమ్ 10,000 to 15,000 రూపీస్ ఈ మధ్య మీకు ఎక్స్ షోరూమ్ కాస్ట్ మీద డిస్కౌంట్ రావచ్చు. సో అమెజాన్లో ఎక్స్ షోరూమ్ కాస్ట్ పే చేస్తే మీకు షోరూమ్కి రీడైరెక్ట్ అవుతుంది ఆర్డర్. మీ షోరూమ్కి వచ్చేసాక ఆన్ రోడ్ కాస్ట్ పైన ఆ ఇన్సూరెన్స్, ట్యాక్సీస్ ఏవైతే ఉన్నాయో అవి పే చేసేస్తే వీళ్ళు బండిని డెలివరీ చేసేస్తారు. రైట్. సో 3001 అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇవి 35 సిరీస్ ఇక్కడ నుండి ఇదంతా ఇప్పుడు ఇది టాప్ సెగ్మెంట్ అండి. ఇదంతా 35 సిరీస్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇదేంటి? సో ఇది వచ్చేసి మనకి ప్రీమియం 3501 అండి. నేను ఈవెన్ కలర్ కూడా చెక్ చేసుకుంటే
వెరీ అథెంటిక్ కలర్ ఉంటుంది యాక్చువల్లీ, మార్కెట్లో ఎక్కడ లేదు ఈ కలర్ యాక్చువల్లీ. సో ఈ కలర్ అంటారు పిస్తా గ్రీన్ అంటారు అన్నమాట. సో కొద్దిగా మిక్సప్ ఉంటుంది యాక్చువల్లీ, గ్రీన్ పిస్తా కలిపేసి. సో ఇది వచ్చేసి టాప్ సెగ్మెంట్ 3501. ఇది మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్ పడుతుంది 1,38,000 పడుతుంది. ఓకే, 1,38,000 ఎక్స్ షోరూమ్ కాస్ట్. ఇది మొత్తం టాప్ ఆఫ్ ది లైన్. ఇంకా ఇది చెతక్ లైనప్లో మొత్తం స్టార్టింగ్ ఎంట్రీ లెవెల్ అనుకుంటే ఇది మొత్తం టాప్ ఆఫ్ ద లైన్ 3501. ఇంకా దీనికి పైన ఏది లేదు. ఎక్స్ షోరూమ్ కాస్ట్ 1.38 lakhs. దీంట్లో స్పెషాలిటీస్ ఏమున్నాయి? సో ఇది వచ్చి మనకి 3.5 kW బ్యాటరీ పడుతుంది. 0 to 100 అవ్వడానికి మనకి 3.5 hours టైం పడుతుంది అండి. సో 3.5 hours కానీ మనకి ఓన్లీ 3 units కన్సంప్షన్ అవుతుంది. అంటే విచ్ ఇస్ లిటరలీ 27 rupees కన్సంప్షన్ అవుతుంది. యూ కెన్ గెట్ 135 kilometers ఆఫ్ రేంజ్. ఇట్స్ కస్టమర్ ఫీడ్బ్యాక్. సో కంపెనీ క్లెయిమ్ చేసింది 153 అండి. సో కస్టమర్స్ ఫీడ్బ్యాక్ మాత్రం 135 వస్తుంది. అగైన్ డబుల్ ఎక్కించుకున్నారు అనుకోండి, ఒక 15 kilometers వేరియేషన్ వచ్చేస్తుంది మనకి. సో హార్డ్లీ డెఫినెట్గా ఇద్దరు వెళ్తే 120-125 వెళ్ళలేదు అండి. ఓకే, అండ్ దీంట్లో ఇంకా ప్రీమియం ఫీచర్స్ ఏమైనా? సో దీంట్లో ప్రీమియం ఫీచర్స్ చెక్ చేసుకుంటే మనకి ఇదంతా స్క్రీన్ టచ్ స్క్రీన్తో వచ్చేస్తుందండి. ఓకే, అండ్ కీలెస్ అన్లాక్, కీలెస్ ఎంట్రీతో ఉన్నాయి, సెన్సార్స్ కీ వచ్చేస్తుంది. చెతక్ లైనప్లో ఇప్పుడు కీలెస్ అన్లాక్తో ఉన్న ఏకైక స్కూటర్ ఇదే. మిగతా అన్నిటికీ ఫిజికల్ కీస్ వచ్చేసాయి. ఇది ఒక్కటే ఇప్పుడు మనకి కీ ఫాబ్తో వస్తుంది. అండ్ ఇది కూడా టచ్ స్క్రీన్ డిస్ప్లేతో వచ్చేస్తుంది. 5 inches టచ్ స్క్రీన్ డిస్ప్లే దీంట్లో వస్తుంది. అండ్ సీట్ కూడా కొంచెం ప్రీమియం కనిపిస్తుంది. ప్రీమియంనెస్ వచ్చేస్తుంది, మల్టీ కలర్తో వస్తుంది, బ్రౌన్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చేస్తుంది. ఎక్స్టెండెడ్ వారంటీ షుడ్ బి అగైన్ ఆప్షనల్ అండి, కస్టమర్ చాయిస్. సో బై డిఫాల్ట్ మనకి కంపెనీ నుంచి వచ్చి 3 years వస్తుంది, ఆర్ఎస్ 50,000 kilometers ఉంటుంది మనకి. సో ఒకవేళ కస్టమర్ ఏంటంటే 5 years వరకు కావాలి అనుకుంటే 6,000 rupees పే చేస్తే డెఫినెట్గా యూ కెన్ గెట్ 2 years or 20,000 kilometers ఎక్స్ట్రా వస్తుంది. సో ప్రతి ఒక్క వెహికల్ మీద సేమ్ అదే ప్రైస్ అండి, ఎక్స్టెండెడ్ వారంటీకి 6,000 rupees. అండ్ దీంట్లో మనకి చార్జర్ కూడా ఆన్ బోర్డ్ చార్జర్. ఎగ్జాక్ట్లీ అండి, రైట్. ఓన్లీ ఈ సింగిల్ కేబుల్ మనం క్యారీ చేస్తే చాలు, చార్జర్ అనేది బూట్ లోపలే ఉండిపోతుంది. సో జస్ట్ ప్లగ్ అండ్ ప్లే అన్నమాట. మిగతా మోడల్స్ అన్నిటికీ మనకి ఆ చార్జర్ బ్రిక్ వస్తుంది, దీనికి మాత్రమే ఈ ఆన్ బోర్డ్ చార్జర్ జస్ట్ ఈ సింగిల్ కేబుల్ క్యారీ చేస్తే చాలు. సో ఈ 3501 తర్వాత దీని నెక్స్ట్ మోడల్ ఇది 3502. సో ఈ 3501తో కంపేర్ చేసుకుంటే దీంట్లో కొన్ని ఫీచర్స్ తగ్గుతాయి అన్నమాట. ఏం తగ్గుతాయండి, చేంజ్ ఏముంది? బేసిక్లీ 3502లో వచ్చేసి మనకి మేజర్గా వచ్చి ఇది వచ్చేసి వితౌట్ టచ్ ప్యానల్ వచ్చేస్తుంది మనకి. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకి టచ్ వచ్చింది, ఇది వితౌట్ టచ్ అనమాట. సో దీంట్లో టచ్ ప్లస్ మాన్యువల్ బోత్ వర్క్ చేసుకోవచ్చు. దీంట్లో ఓన్లీ మనం మాన్యువల్ మాత్రమే చూసుకోవచ్చు అనమాట. ఓన్లీ ఇక్కడ సైడ్స్లో ఫిజికల్ బటన్స్ ఉంటాయి. సో ఆ బటన్స్ని యూజ్ చేసి మనం ఈ 5 inches డిస్ప్లేని యాక్సెస్ చేయొచ్చు. దాంట్లో ఏంటంటే మనకి టచ్ అవైలబిలిటీ కూడా ఉంటుంది. సో దీంట్లో ఆన్ బోర్డ్ నావిగేషన్ అయితే లేదు. అండ్ దీంట్లో ఫిజికల్ కీస్ వస్తాయండి. దాంట్లో కీ ఫాబ్ వస్తే దీంట్లో ఫిజికల్ కీ వస్తుంది. సో నెక్స్ట్ స్పెసిఫికేషన్స్, బ్యాటరీ రేంజ్. సో బ్యాటరీ కెపాసిటీ విల్ బి ద సేమ్ అండి, సేమ్ 3.5 kW. రేంజ్ కి కూడా సేమే ఉంటుంది. మేజర్ డిఫరెన్స్ వచ్చి స్క్రీన్ ఒకటి వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చి చార్జర్ వచ్చి ఆఫ్ బోర్డ్ చార్జర్ వచ్చేస్తుంది. సో ఛార్జింగ్ టైం ఏమైనా వ్యారీ అవుతుందా? సేమ్ అని అంతేనండి, ఈ రెండు బోత్ సేమేనండి. రైట్. సో దాంట్లో లోపల ఉన్న చార్జర్ దీంట్లో బయటకు వచ్చేస్తుంది అంతే. సో మీరు బయట ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఇదంతా క్యారీ చేయాలి. సో మనకి ఇక్కడ గ్లో బాక్స్ వస్తుంది, ఇక్కడ మనకి 2 పాకెట్స్ లాగా వచ్చేసి షేప్స్ వస్తుంది ఒకసారి. ఓకే. సో దీని టాప్ స్పీడ్ సేమ్ 68 kmph. ఇది టాప్, ఇది రెండు సేమ్ కలిపి 72 kilometers. 72. సో 3001 68 62 అండి. 62 ఇది 72. ఇది 72 డిఫరెన్స్. రైట్. సో 3501తో కంపేర్ చేసుకుంటే దీంట్లో డిస్ప్లే చేంజ్ అవుతుంది, మీకు కొన్ని ఫీచర్స్ డిఫరెన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ చార్జర్ టైప్ చేంజ్ అవుతుంది. అండ్ సీట్ కూడా దీంట్లో కొంచెం బేసిక్ వస్తుంది, దాంట్లో వచ్చినంత ప్రీమియం అయితే దీంట్లో రాదు. అండ్ అక్కడ ముందు ఒక గ్లౌ బాక్స్ వస్తే దీంట్లో 3502లో గ్లౌ బాక్స్ అనేది ఏమీ ఉండదు. సో దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ ఎంత? ఇది వచ్చి మనకి 127 పడుతుందండి. 127. సో ఒక 12,000 డిఫరెన్స్, దానికి డిఫరెన్స్ వస్తుంది. ఆన్ రోడ్లో కూడా మనకు అదే వేరియేషన్ ఉంటుంది. అమెజాన్లో తీసుకుంటే మీకు ఆఫర్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఈ 3503కి వెళ్ళిపోదాం. సో దీని బ్యాటరీ కెపాసిటీ కూడా సేమ్ అండి. ఓకే. సో దీంట్లో బేసిక్లీ ఏమవుతుంటే పవర్ కొద్దిగా పికప్ కొద్దిగా డిఫరెన్స్ వస్తుంది. ఓకే. బట్ రేంజ్ మాత్రం డెఫినెట్గా మనకి 130 డెఫినెట్గా వచ్చేస్తుంది. ఓకే. సో దిస్ ఈజ్ సేమ్ యాజ్ 3001 కాకపోతే విత్ ఎక్స్టెండెడ్ బ్యాటరీ ప్యాక్. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో ఎవరికైతే మాకు ఫీచర్స్ వద్దు, ఇఫ్ 5 inches డిస్ప్లే వద్దు, ఇవేం వద్దు, జస్ట్ కొంచెం రేంజ్ ఎక్కువ కావాలి అని అనుకునే వాళ్ళు ఈ 3503 వేరియంట్కి రావచ్చండి. సో 3001తో కంపేర్ చేసుకుంటే దీంట్లో బ్యాటరీ కెపాసిటీ అనేది పెరుగుతుంది. దీని రేంజ్ ఎంత వస్తుందండి? సేమ్ 135 అండి. కస్టమర్ ఫీడ్బ్యాక్. ఓకే. సో దాంట్లో 100 వస్తే దీంట్లో 130, 135. సో ఒక 30-35 kilometers రేంజ్ వేరియేషన్ ఉంటుంది. సో 001కి దీనికి ప్రైస్ వేరియేషన్ ఎంత ఉంది? సార్ అది వచ్చి ఎక్స్ షోరూమ్ ప్రైస్ 1,07,000 పడుతుంది. అవును. ఇది వచ్చేసి
వచ్చేసి మనకి 1,15,000 పడుతుంది. 1,15,000 6,000 ఎక్కువ కట్టేస్తే మనకి మీకు ఒక 30-35 కిలోమీటర్స్ ఎక్స్ట్రా రేంజ్ ఈ 3503లో వస్తుంది. సో దీంట్లో కూడా మనకి ప్లేన్ సీట్ ఉంటుంది, ఎక్స్ట్రా గ్రాఫిక్స్ ఏమి ఉండదు. 3001లో ఉన్నట్టే మనకి రౌండ్ డిస్ప్లే ఉంటుంది అండ్ దీంట్లో కూడా ఆఫ్ బోర్డ్ ఛార్జర్ ఉంటుంది. బట్ ఛార్జర్ కెపాసిటీ అనేది దీంట్లో ఎక్కువ వస్తుంది. డన్. సో దీని షోరూమ్ కాస్ట్ 1,15,000, ఆన్ రోడ్ ఒక 10 to 15,000 ఎక్స్ట్రా వేసుకోండి. సో ఇంకా అడిషనల్గా కస్టమర్స్ ఏమైనా పే చేయాల్సి ఉంటుందా అండి? సార్ ఓన్లీ టీఆర్, నెక్స్ట్ వచ్చేసి యాక్సెసరీస్, ఇన్సూరెన్స్ అవి పే చేస్తే సరిపోతుందండి ఇక్కడ. దాని తర్వాత టెక్ బ్యాక్ కావాలనుకున్న వాళ్ళు టెక్ బ్యాక్, ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకుంటే బెస్ట్. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే బేసిక్లీ ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకుంటే కస్టమర్ క్యాన్ గెట్ బెనిఫిట్ అండి. ఓకే. ఎందుకంటే కంపెనీ 3 years ఇస్తుంది, జస్ట్ 6,000 పే చేస్తే 2 years ఇంక ఎక్స్ట్రా వస్తుంది యాక్చువల్లీ. సో ఈవెన్ ద బ్యాటరీ కాస్ట్ ఈస్ మోర్ దాన్ 70,000 ఉంటుంది కాబట్టి సో ఒక్కసారి 6,000 పే చేస్తే 5 years వరకు ఎలాంటి డోకా లేకుండా కస్టమర్ కెన్ రైడ్ ఫ్రీలీ. ఓకే సందీప్ గారు, థ్యాంక్ యూ అండి. నైస్ టు మీట్ యూ అండి. రైట్, థ్యాంక్ యూ. సో చూసారుగా ఇవన్నమాట ఈ 2025 ఫెస్టివ్ సీజన్కి చిత్తక్ లైనప్లో ఉన్న వేరియంట్స్, వాటి మధ్య చేంజెస్, స్పెసిఫికేషన్స్ అండ్ ఎక్స్ షోరూమ్ కాస్ట్. ఈ వేరియంట్స్ పైన మీకు ఇంకా ఏమైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, ఈ వీడియోలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.